హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైఎస్టీఆర్ వ్లాగ్స్. ఈరోజు మనము బీరకాయ పప్పుని ఏ విధంగా చేయాలో చూద్దాము. ముందుగా బీరకాయ పప్పుకి కావాల్సిన పదార్థాలు: బీరకాయలు, టొమాటో, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కందిపప్పు, చింతపండు. ముందుగా మనము కందిపప్పుని, చింతపండుని ఒక బౌల్లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న దాన్ని మనము కుక్కర్లోకి అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మనం కుక్కర్ కానీ బౌల్ కానీ యూజ్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత టొమాటోలను అయితే యాడ్ చేసుకోవాలి. పెద్ద టొమాటో అయితే ఒకటి సరిపోతుంది. చిన్న టమాటోలు అయితే ఒక 2 తీసుకోవాలి. తీసుకున్న టమాటోలను ఏవైతే ఉన్నాయో వాటిని మనము చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు, లేదా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పచ్చిమిర్చిని యాడ్ చేశాను. సో నేను కారము తక్కువ తింటాను కాబట్టి నేను తక్కువ యాడ్ చేశానండి. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్ అనేది ఒక ఆనియన్ పెద్దదైతే ఒకటి సరిపోతుంది, చిన్నవైతే 2 తీసుకోవాలి. సో బీరకాయల్ని మనము ఈ విధంగా దాని మీద ఉండే తొక్కంతా తీసేసుకోవాలి. సో బీరకాయల్ని మనము చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. లేత బీరకాయలు అయితే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత పసుపును అయితే 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. తగినంత నీరు కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మనము బౌల్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. కుక్కర్లో మళ్ళీ వాటర్ ఎక్కువ అయితే ఓవర్ఫ్లో అయిపోతుంది. ఆ తర్వాత 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకొని ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మట్టి కుండని యూజ్ చేస్తానండి. నేను దాల్స్ వాటికి అన్నిటికీ మట్టి కుండనే ప్రిఫర్ చేస్తాను కాబట్టి నేను మట్టి కుండలోనే పప్పు అయితే చేశాను. ఆ తర్వాత పోపు పెట్టుకోవడానికి మనము వెల్లుల్లిని అయితే తీసుకోవాలి. 3 to 4 వెల్లుల్లిని దంచుకోవాలి. నేనైతే ఈ విధంగా బౌల్ తీసుకొని వాటిని స్మాష్ చేసుకున్నాను. సో నేను ఈ బౌల్ అనేది తాలింపులకి పోపు పెట్టుకోవడానికి వెల్లుల్లికి నేను ఈ బౌల్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాను. ఆ తర్వాత పప్పుని పోపు పెట్టుకోవడానికి మనము కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎర్రగడ్డలు తీసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ప్యాన్లో ఇవన్నీ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసుకోవాలి. ఆ తర్వాత ఈ పప్పుని ఏదైతే ఉందో మనము స్మాష్ చేసిన పప్పుని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కనుక తక్కువైతే టేస్ట్ చూసుకొని ఒకసారి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 2 to 3 మినిట్స్ పప్పు అనేది బాయిల్ అయ్యేంత వరకు చూసుకోవాలి. ఫైనల్గా ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ ఈ బౌల్లో సర్వ్ చేశానండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పడం కోసం మా పాప దగ్గర అయితే పెట్టాను. మా పాప అయితే సర్వ్ చేసుకుంటుంది. చూడండి ఎంత బాగా సర్వ్ చేసుకుంటుందో. ఆ తర్వాత నేనైతే పప్పుని కలిపి పాపకైతే తినిపించాను. పాపకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంతవరకు మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్.